ఆన్ చేయన్న, ఈ లైట్స్ ఆ లైట్స్ కూడా ఆన్ చేసాయి, చేసుకుందాం లేట్ చేయకుండా. లైట్స్ ఆన్. రైట్, 1 2 3. రైట్, సూపర్. ఓకే ఓకే, చేయొచ్చు ఇప్పుడు. రెడీ. ఆగో, ఎప్పుడు వార్త కోసం సతాయించే మనిషి ఇవాళ స్టూడియోకి పోయి లైట్లు కూడా సెట్ చేపిస్తున్నాడు. మరి ఏం వార్త చెప్తాడో తెలుసుకుందాము. రాయేషు, ఏంది ఇవాళ తొందరగా వచ్చినట్టున్నావు ఆఫీస్ కు? అసలు ఇంటికి పోతే కదా వచ్చేందుకు. అంటే కంటిన్యూ షిఫ్ట్ చేస్తున్నావా ఏంది నిన్నటి నుండి? కాదు, కానీ నేనే ఇంటికి పోలేదు. ఇంటికి పోకుంటే ఏడున్నావు మరి? ఇక్కడనే స్టూడియోలో ఒక మూలకు వండుకున్న తల్లి. పిచ్చా నీకేమన్నా? ఇంటికి పోకుండా స్టూడియోలో వండుకున్నాడేంది? ఇంటికి పోదామంటే భయం అవుతుంది అంజలి, అందుకే. ఎందుకు? ఇంట్లో ఎవరు లేరా? మీ ఆవిడటి పోయింది. ఇంట్లో ఎవరు లేకుంటే నాకెందుకు భయం? మా ఆవిడ ఉన్నది కాబట్టే భయం. బాగానే భయపెడుతున్నది అయితే మీ ఆవిడ నిన్ను. ఎవరన్నా రాళ్లతోటి చంపుతారు, కానీ ఆమె రీల్స్ తోటి చంపుతున్నది. అంటే రీల్స్ పిచ్చి మా పిల్లకు. తినుకుంటూ ఒక రీల్ చేస్తుంది, వంట చేసుకుంటూ ఒక రీల్ చేస్తుంది. మొన్నట్ల మా సుట్టపామె చచ్చిపోయిందని పోతే అక్కడ కూడా అయ్యో అని ఏడ్చుకుంటా రీల్ చేసి పెట్టింది. అక్కడికి వచ్చిన వాళ్ళంతా నన్ను ఫుల్గా తిట్టిండ్రు. అరే నువ్వన్నా చెప్పవా ఏందామె చేష్టలు అని. ఎట్లా చెప్పాలి చెప్పు? సరే, ఆమెకు రీల్స్ పిచ్చుంటే నువ్వింటికి పోయేటందుకేంది? పోయినా ఏం లాభం, నన్ను పట్టించుకోదు, తిండి చక్కగా పెట్టదు. నిన్న అన్నం పెట్టమంటే ఏం చేసింది తెలుసా? పాసిపోయిన అన్నం పెట్టింది. అది తిని వాంతి చేసుకున్నా నేను. అయ్యా, ఎందుకట్లా? ఎందుకంటే దాన్ని కూడా వీడియో తీసి, హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మా ఆయనకి పాసిపోయిన అన్నం పెడుతున్నాను, ఆయన వామిటింగ్ చేసుకుంటాడా చేసుకోడా చూద్దాం అనుకుంటా రీల్ చేసి పెట్టిందంటే. అమ్మో, పిచ్చి పీక్స్లు ఉన్నట్టున్నది కదా మీ పిల్లకు. మరి కూసబెట్టి మాట్లాడకపోయినావు, ఇట్లయితే ఎట్లా అని? అన్నీ అయినాయి, ఇంటలేదు. అందుకే ఇంటికి పోవద్దనుకుంటాను. ఇంటికి పోకుంటుంటారా ఎవరన్నా? అంటే పోతే నా మీద కేసు పెడతదేమో అని భయం అవుతున్నది. నీ ఆవిడ నీ మీద ఎందుకు కేసు పెడతది? ఉత్తరప్రదేశ్ లో ఉండే నిషా అనేట ఆమె మొగుడు విజేంద్ర మీద కంప్లైంట్ ఇచ్చినట్టు మా ఆవిడ నా మీద కూడా కంప్లైంట్ ఇస్తుందేమో అని భయం అవుతున్నది. నిషా విజేంద్రనా? అసలు ఆమె మొగుని మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది? నిషా ఇన్స్టాగ్రామ్ లో 2 ఫాలోవర్లు తక్కువైనందుకు మొగుని మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో 2 తగ్గితే ఇంట ఆయనకేం సంబంధం? విజేంద్ర నట నన్ను పట్టించుకుంటలేవు, నువ్వు ఎంతసేపు ఫోన్ పట్టుకునే ఉంటున్నావు, రీల్స్ పిచ్చి పట్టింది నీకు బాగా అని లొల్లి పెడుతున్నాడట నిషాతోటి. అయితే ఆయన చేయంగా 2 రోజులు రీల్స్ పెట్టకపోయేసరికి 2 అన్ఫాలో కొట్టిండ్రు నన్ను అని కచ్చి కొద్ది కంప్లైంట్ పెట్టింది కట్టుకున్న ఆయన మీద. దెబ్బకు నిషా నశాలానికి ఎక్కినట్టు అయింది విజేంద్ర. అసలు అది ఏమన్నా కేసేనా? మరి పోలీసులు ఏమన్నారు? నిషా ఏంది తమాషా, ఇదో కేసు, దీనికి మేము కంప్లైంట్ తీసుకోవాలనా అని పంపించిండ్రా? లేదమ్మా తల్లి, 2 ఆలుమగలకు కౌన్సిలింగ్ ఇచ్చిండ్రట పోలీసులు. ఆమెను రోజుకు 2 రీల్స్ చేసుకొని అని విజేంద్రకు చెప్పిండ్రట, మొగుడిని చక్కగా చూసుకో అని ఆమెకు చెప్పిండ్రట. సరిపోయింది పాటు. అయినా ఆ లెవెల్లో చేసిండ్రని మీ ఆవిడ చేస్తుందని ఎందుకు అనుకుంటున్నావు? ఏమో, చేసినా చేస్తుంది మా ఆవిడ, అందుకే ఆఫీసులోనే ఉందామని ఫిక్స్ అయినా. అసలు ఆఫీసులో ఎందుకు ఉండనిస్తారు ఎవరినైనా? పిచ్చా నీకేమన్నా? ఇంటికి పో చక్కగా. అంతకైతే నేను మాట్లాడతా గానీ మీ ఆవిడతోని. నిజంగా మాట్లాడతావా? అబ్బా థ్యాంక్ యూ. కానీ పుసుక్కున నువ్వు చెప్పినా కూడా వినకుంటే అప్పుడు ఒక పని చెయ్యి. ఏం చేయాలి? ఆమెతోటి కలిసి నువ్వు కూడా రీల్స్ చేయి. మంచిగున్నది పాటు కథ. దురద పెడుతుంది మంది ఏమని డాక్టర్ దగ్గరికి పోతే పుండ అయ్యేది, అందుకు మంది ఇచ్చిండట. ఇదేంది సార్ అని అడిగితే పుండ అయిందనుకో ఆ నొప్పికి దురద మీదకి ధ్యాస పోదు కదా అన్నాడట. అట్లున్నది నువ్వు చెప్పింది. అట్లాని నువ్వు ఇట్లా స్టూడియోలో వన్నవని పెద్ద సార్లకు తెలిస్తే కథమే, పర్మినెంట్ గా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. చూసుకో మరి. అది కూడా కరెక్టే కదా, దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి తొందర. సరే, నేను ఆ పనులు ఉంటా కానీ మళ్ళా కలుస్తా. బాయ్.